రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం పులివెందులలో జలహారతి ఎంపీ అవినాష్ రెడ్డి। ఈ రోజు ప్రధాన కార్యక్రమాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది। ముఖ్యంగా పురాతన దేవాలయం అయినటువంటి శ్రీ రంగనాథ దేవాలయం। ఈ రంగనాథ స్వామి దేవాలయం ఊరి చివర ఉంది। బ్రాహ్మణపల్లె రోడ్డు నందు ఈ రంగనాథ దేవాలయం ఉంది। ఇది చాలా ప్రాచీన దేవాలయం। ఒకప్పుడు రంగనాథ దేవాలయానికి వెళ్ళి పూజలు చేయాలంటే చెట్ల మీద వెళ్ళేవారు, ఎందుకు అంటే కింద పులులు ఉన్నాయి అని। అటువంటి పురాతన దేవాలయం ఇప్పుడు ప్రసిద్ధి చెందింది। ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ రంగనాథ దేవాలయానికి। అందులో భాగంగా ఈరోజు దాదాపుగా ఆ రంగనాథ దేవాలయ ఆవరణలోనే ఒక జల హారతిని చేపట్టాడు ఎంపీ అవినాష్ రెడ్డి। దాదాపుగా 64 లక్షలు కూడుకున్నది ఈ విషయం। అక్కడ పూజలు చేసుకునేందుకు, ఆ తర్వాత భక్తులు స్నానాలు చేసుకునేందుకు అక్కడ ఒక కోనేరును ఏర్పాటు చేశారు। ఆ కోనేరు ప్రారంభమే ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి చేతుల మీదుగా ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, ఆలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎంపీ చేత ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అన్నదే ఈ చిన్న అంశం।